అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల్లో మేము సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టాం. సంక్షేమం, అభివృద్ధి 2 సంపాదనలో తీసుకువెళ్తా ప్రజారంజకమైన పాలన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల చెంతకు వస్తుంది కాబట్టి ప్రజలకి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. కేసినేని చిన్ని అనే వ్యక్తి 22, 23లో ఎంటర్ అయినప్పుడు కాళ్ళకి బలపాలు పెట్టుకుని తిరిగారు జిల్లా మొత్తం. మీకు తెలియని నియోజకవర్గం లేదు, మీకు తెలియని గ్రామం లేదు. ఇప్పుడు ఎలా ఉంది? మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నేను వచ్చిన 15 నెలల కాలంలో మొదటి 3 నెలల్లో అంతా కూడా మాకు కొత్త తరహా ఇది ఉంది. పార్లమెంటు సమావేశాలు దాదాపు 3 సమావేశాలు జరిగినాయి. ఈ 3 సమావేశాల్లో దాదాపు ఒక 70 రోజులు ఢిల్లీలోనే ఉండవలసి వచ్చింది. ఈ క్రమంలో మొదటి 3 నెలల్లోనే మా దురదృష్టవశాత్తు విజయవాడకి భారీ వరద వచ్చింది. ఆ భారీ వరద సమయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీస్లోనే 12 రోజులు బస్సులో పడుకుని సత్వరం రిలీఫ్ ఆపరేషన్స్ ఎన్నో చేశారు. ఆయనతో పాటు 12 రోజులు నేను కూడా రాత్రి వరకు పొద్దున్నే ఆయన ఏ విధమైన డైలీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా నేను కూడా తిరిగి విజయవాడ నగరం అంతా వరద బాధితుల సహాయార్థం మేము ఆ కార్యక్రమాల్లోనే నిమగ్నమైపోయాం. అట్లా నెల రోజులు ఆ కార్యక్రమాల మీదే పోయింది. అంటే నేను రూరల్ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేయడానికి విజయవాడ నగరం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా మాకు జిల్లా అధికారులు కూడా అప్పుడు కొంతమంది ఉన్న జిల్లా అధికారులు తెలంగాణకు రావటం, కొత్త అధికారులు రావటం, వారు లైన్లోకి వచ్చేపాటికి ఇంకొక దాదాపు నెల సమయం పట్టింది. కొన్ని చూస్తే జేసీ కూడా మాకు ఒక సంవత్సరం, ఒక నెలన్నర జేసీ గారు కూడా లేరు. వీటన్నిటికీ తోడు అధికారులను అందరినీ సమన్వయం చేయడానికి ఒక 2 నెలల సమయం పట్టింది. అధికారులు సమన్వయం చేసుకుని ఎక్కడికెక్కడ ప్రాంతాలకి నేను స్వయంగా సందర్శించుకుంటా వెళ్ళి అక్కడ ఉన్న సమస్యని నాకు అర్థమయ్యేలాగా నేను వెళ్ళి తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించే విధంగా నా ప్రయాణం సాగుతుంది. ఇప్పుడిప్పుడే రూరల్ ప్రాంతంలో కూడా పుంజుకుంటున్నాం. తిరువూరు నియోజకవర్గం కానీ, నందిగామ నియోజకవర్గం కానీ, మైలవరం నియోజకవర్గం కానీ ఎక్కువ తిరిగాను. ఇప్పుడు రేపు జగ్గేపేట నియోజకవర్గం కూడా మొదలు పెడతాం. ఇప్పుడు ఉన్న ప్రణాళికకి భిన్నంగా ప్రతి గ్రామం టచ్ అయ్యి ఇదివరకు నేను ఏ విధంగా తిరిగానో అట్లా 295 గ్రామాలు 6 నెలల్లో పూర్తయి అక్కడికి వెళ్ళి కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ కూర్చొని ఆ గ్రామ సమస్యను తెలుసుకుని ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ కూర్చొని తెలుసుకుని కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడానికి మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అందరం కలిసి. తప్పకుండా ఆ విధంగా ముందుకు వెళ్ళి ఇదివరకు ఎట్లా తిరిగానో దానికి మించి ఇక్కడ తిరిగే విధంగా నా ప్రణాళిక ఉండబోతుంది. మీరు పార్లమెంట్లో ఎక్కువ క్వశ్చన్స్ మీరే వేశారు, ఎక్కువ సార్లు కూడా మీరే మాట్లాడారు. దాని మీద మీ అనుభవం ఎలా ఉంది? నిజంగా ఒక కొత్త వచ్చిన పార్లమెంట్ సభ్యుడికి ఇన్ని అవకాశాలు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా సమస్యలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, విజయవాడ నగరం మీద, లేకపోతే విజయవాడ పార్లమెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ఎందుకంటే మనం చూస్తే గత 20 సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో ఒక్క ఆర్ఓబి కానీ ఆర్యూబి కానీ రాల. అది చాలా బాధాకరమైన విషయం. ఈ ఆర్ఓబి ఆర్యూబిల విషయంలో నేను పార్లమెంట్లో 2 సార్లు మాట్లాడాను. అంతేకాకుండా విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. ఆ రోజు నేను పార్లమెంట్లో మాట్లాడిన సమయంలో గౌరవ రైల్వే మంత్రి గారు విజయవాడ బిగ్గెస్ట్ స్టేషనే కాదు బిజియెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా, దీన్ని బ్రహ్మాండంగా చేస్తున్నామని వాళ్ళు డెఫినెట్గా పార్లమెంట్ వేదికగా మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను రైల్వే జిఎం గారిని కానీ, రైల్వే డిఆర్ఎం కానీ, రైల్వే బోర్డు మెంబర్స్ని కానీ, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ గారిని కానీ, నిరంతరం రైల్వే మంత్రి గారిని కానీ కలిసి సుమారు 7 ఆర్ఓబీలు ఆర్యూబీలు నా నియోజకవర్గంలో ఇవాళ టెండర్ స్టేజ్కి 4 తీసుకురాగలిగాం. ఇంకో 3 టెండర్ స్టేజ్కి రాబోతున్నాయి. ఎందుకంటే విజయవాడ నగరం చూస్తే కాలువలు ఎన్ని ఎక్కువ ఉన్నాయో రైల్వే లైన్లు కూడా అన్ని ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఈ రైల్వే లైన్ వల్ల మనం చూస్తే రామర్పాడు దగ్గర 2 రైల్వే ఆర్ఓబీలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఇష్యూ, అది టెండర్ స్టేజ్కి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అట్లే కాకుండా రాయనపాడులో కూడా 2 ఆర్ఓబీలు తీసుకురావడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మధురా నగర్ నుంచి బాంబే కాలనీ వెళ్ళేది అక్కడ ఆర్యూబీ కావటం జరిగింది. అది కూడా ఒక నెలన్నరలో కార్యాచరణ దాల్చి ముఖ్యంగా విజయవాడలో ఎక్కడైతే రైల్వేలు ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ సమస్య తగ్గి యాక్సెసిబిలిటీ ఈజీగా వచ్చే విధంగా 7 ఆర్ఓబీలు ఆర్యూబీలు తీసుకొస్తే సమస్య తగ్గుద్ది. అంతేకాకుండా విజయవాడ రైల్వే స్టేషన్
సుమారు 850 కోట్లు నీతి ఆయోగ్ శాంక్షన్ చేసింది. పీపీపీ మోడల్లో దేశంలో ప్రథమ రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద ఇంప్రూవ్ చేయబోతున్నారు. ఆ రైల్వే స్టేషన్ కూడా ఇంప్రూవ్ అయినాక నా నియోజకవర్గంలో మొత్తం 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ 4 స్టేషన్లో 2 ఆల్రెడీ అమృత్ భారత్ కింద మన గుణదల కానీ రాయనపాడు కానీ రెడీగా ఉన్నాయి. 3వది విజయవాడ రైల్వే స్టేషన్ కూడా రెడీ అవుతుంది. 4వది కొండపల్లి రైల్వే స్టేషన్. మొన్నే జీఎం గారి దగ్గర కొత్తగా జీఎం గారు మారారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్లాట్ఫామ్ కూడా సరిగ్గా లేదు, ప్రయాణికులకి ఎక్కడానికి దిగడానికి ఇబ్బందిగా ఉంది, మంచినీళ్ళు లేవు, టాయిలెట్స్ లేవు, ఇవన్నీ చెప్తే ఇమీడియట్గా దాని మీద ఇవాళే విజయవాడ నగరంలో ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఆ రైల్వే స్టేషన్ మీద కూడా. కాబట్టి అది కూడా సౌకర్యాలు ముందు వచ్చి అది కూడా అమృత భారత్ లాగా తయారయ్యే విధంగా రైల్వేలకు కృషి చేస్తా. నేను వచ్చిన కొత్త నుంచి రాగానే ముందు ట్రాఫిక్ మీద ఎక్కువ సమస్యలు దృష్టి పెట్టా. దానిలో భాగంగా వచ్చిన 3 నెలల్లోనే విజయవాడ మెడికల్ కాలేజీ నుంచి నిర్మాణం దాకా 6.3 కిలోమీటర్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకున్నాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి గౌరవ నితిన్ గడ్కరీ గారు టేబుల్ మీద పెడితే అప్పుడు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మన మెట్రో ప్రాజెక్ట్ కూడా దాంతో లింక్ అయి ఉండటం వల్ల డబుల్ వంతెన రావాల్సి వచ్చింది. ఆ వంతెన వల్ల నేను కొంచెం ఇవాళ డిలే జరుగుతుంది. రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే నెంబర్ 6 లైన్ చేయటం. ఈ 6 లైన్ ఓఆర్ఆర్ టు హైదరాబాద్ ఓఆర్ఆర్ టు విజయవాడ ఓఆర్ఆర్ అని కుదించారు. నేను ఆ రోజు డిస్ట్రిక్ట్ స్టేక్ హోల్డర్స్ అందరూ మీటింగ్ పెట్టి కుదిస్తే అట్లా మాకు ఇంతవరకు ఓఆర్ఆర్ లేదు, అయినా అది అమరావతి ఓఆర్ఆర్ విజయవాడ ఓఆర్ఆర్ కాదు అంటే ఆ రోజు అందరూ అధికారులు దృష్టికి తీసుకెళ్తే గొల్లపూడి వరకు పెంచడం జరిగింది. ఈ మధ్య మళ్ళీ నితిన్ గడ్కరీ గారిని 2 సార్లు కలిశాను, వారు విజయవాడ రావడం జరిగింది. విజయవాడ వచ్చిన సందర్భంగా సీఎం గారు ఎదురుగా మళ్ళీ ఆ అంశం లేవనెత్తంగానే యూ విల్ నాట్ లీవ్ మీ అని చెప్పి అప్పటికప్పుడు వారి చేతుల మీదుగా ఆ ఫ్లైఓవర్ని గొల్లపూడి నుంచి పున్నమి ఘాట్ దాకా తీసుకురావడం చాలా ఆనందం. ఇట్లా ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వ సమస్యలు, ఎన్నో సమస్యల్లో ఈ 2 ఒక ఉదాహరణ. రైల్వేస్, నేషనల్ హైవేస్, ఎందుకంటే విజయవాడ నగరం నుంచి అన్ని ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఎన్నో సమస్యల్ని ఈ 15 నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, కొన్ని శాంక్షన్ చేపించడం, కొన్ని ముఖ్యమంత్రి గారితో చెప్పించి కొంచెం తెచ్చుకుంటాం. ఇటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఎప్పటికప్పుడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు యొక్క కృషిని నేను ప్రతినిత్యం ప్రజలకి అందే విధంగా కృషి చేస్తున్నాను. ఎప్పుడు తిరువూరు కాన్స్టిట్యున్సీకి రైల్వే నేను ఎప్పుడు తీసుకొస్తున్నాను. గతంలో ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించారు. గత పార్లమెంట్ సభ్యుడు తప్పించి మిగతా వాళ్ళందరూ ప్రస్తావించారు. మీ కాన్స్టిట్యున్సీలో ఉంది, దాని గురించి మీ ప్రయత్నం ఎంతవరకు? నేను గౌరవ ముఖ్యమంత్రి వారికి, కేంద్ర మంత్రి వర్యులకి ఇట్లా కొత్త రైల్వే లైన్ వేయాలని నేను పెడుతున్న వెంటనే రైల్వే మంత్రి వర్యుల ముందు తిరువూరు ఖమ్మం నుంచి వచ్చే ఒక లైన్, ఇబ్రహీంపట్నం వచ్చే లైన్ అయ్యా తిరువూరు మీదగా తీసుకెళ్లాలని నేను కోరటం జరిగింది. కోరితే వారు దాన్ని ప్రాసెస్లో ఉంది, కాకపోతే కొత్త లైన్లు కొంచెం టైం పడుతుంది. ముందుగా నా నియోజకవర్గంలో అమరావతి నుంచి తెలంగాణను కలిపే కొత్త రైల్వే లైన్ నా నియోజకవర్గంలో నందిగామ పరిటాల నుంచి పరిటాల మీదుగా 4 స్టేషన్లు నా నియోజకవర్గంలో కొత్త రైలు వెళ్తుంది. త్వరలో ఈ అన్నీ ఒక పట్టాలెక్కంగానే తిరువూరు మీదే దృష్టి పెడతాం. తిరువూరు రైల్వే లైన్ వస్తే తిరువూరు పట్టణానికే కాదు, వెనకబడి నియోజకవర్గం కాబట్టి తప్పకుండా మంచి ఇది ఉంటుంది. తప్పకుండా ఆ రైల్వే లైన్ కోసం ఈ సంవత్సర కాలంలో దాని మీద దృష్టి పెట్టి దాన్ని తీసుకొచ్చే విధంగా నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. డిఫెన్స్ అకాడమీ, లెదర్ పార్క్ ఇవెంత వరకు వచ్చేసి చూస్తే ఈ డిఫెన్స్ పార్కు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నందిగామ జగ్గపేటలో డిఫెన్స్ పార్క్ పెట్టాలని మేము అడగడం జరిగింది. వారు కూడా ఒక అనంతపూర్లో పెడుతున్నాం, అట్లాగే ఒంగోలులో పెడుతున్నాం అని చెప్పారు. కాదు సార్, ఇక్కడ హైదరాబాద్కి ఇది అతి దగ్గర ప్రాంతం, తప్పకుండా సెకండ్ యూనిట్ పెడతానికి ఇక్కడి నుంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు వెళ్ళి హైదరాబాద్లో ఇండస్ట్రీ పెట్టారు, వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. సెకండ్ యూనిట్ పెడతానికి వాళ్ళు ఇష్టంగా ఒప్పుకుంటే దాన్ని వెంటనే ఇమీడియట్గా నేను ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళాను. నేను కానీ డిఫెన్స్ అడ్వైజరీ కమిటీగా ఇవాళ సతీష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన నేను ఇద్దరం కలిసి చెప్తే వెంటనే ఆయన డిఫెన్స్ పార్క్కి నందిగామ జగ్గపేట శాంక్షన్ చేశారు క్లస్టర్ చేయమని. ఆ క్లస్టర్లో రేపు దసరా ఉత్సవాలు అవ్వగానే ఆ డిఫెన్స్ క్లస్టర్లో దృష్టి పెట్టాం. ఇక లెదర్ పార్క్ గురించి అయితే ప్రతినిత్యం తిరువూరులో లెదర్ పార్క్ ఉండాలని చెప్పి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వారితో కూర్చుంటం జరుగుతుంది. కానీ కొన్ని స్థలం అనేది తిరువూరులో దొరకడం చాలా కష్టంగా ఉంది. మొత్తం 120 ఎకరాలు కావాలి.
మొన్న ఈ మధ్య ఆర్డీఓ గారితో కూర్చుంటే ఎక్కడ స్థలం ఐడెంటిఫై చేసాం. అతి త్వరలో లెదర్ పార్క్ వచ్చే విధంగా, తిరువూరుకి వచ్చే విధంగా కృషి చేస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గురించి. లిఫ్ట్ ఇరిగేషన్ నేను అధికారంలోకి రాగానే నేను కానీ, జగ్గపేట ఎమ్మెల్యే తాతయ్య గారు కానీ, సౌమ్య గారు కానీ, ఇరిగేషన్ సెక్రటరీ గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని కలిసి వాళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్లో మా చాలా మోటార్లు పనిచేయట్లేదు, ముఖ్యంగా వేదాద్రి కంచెల వేదాద్రి ఎత్తిపోతల పథకం మోటార్లు పనిచేయట్లేదని ఆ రోజు టెండర్ వేస్తే 14.5 కోట్లకి శాంక్షన్ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మనం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక మంత్రి దగ్గర ఆ ఫైల్ పెండింగ్లో ఉంది. మొన్న నేను, సౌమ్య గారు, రఘురామ్ గారు, శ్రీరామ్ తాతయ్య గారు కంచెల వేదాద్రి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను నా నిధుల నుంచి, ఎంపీ నిధుల నుంచి ఒక మోటార్ అన్న పని చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుందని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయింది. 2 రోజుల్లో డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండి 12వ తారీఖు ఆ మోటార్ ఓపెనింగ్ కూడా అందరం కలిసి వెళ్ళబోతున్నాం. ఇట్లా ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్ మేము ఒకటే కోరుతున్నాం. ఎన్ఎస్పిలో ఉన్నాయి చాలా లిఫ్ట్ ఇరిగేషన్, మాకు దాన్ని ఐడియాస్లోకి తీసుకురండి. ఎందుకంటే అన్నీ కూడా హైర్ మోడల్లోకి స్టేట్ గవర్నమెంట్ తీసుకెళ్ళబోతుంది. కానీ మా దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నింటినీ కూడా తీసుకురండి. అన్నిటి కూడా కరెంటు భారంగా ఉంది, మెయింటెనెన్స్ భారంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్తే అది ప్రాసెస్లో ఉంది. తప్పకుండా అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అదే కార్యక్రమాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికన్నా చింతలపూడి ఎత్తిపోతల పథకం తిరువూరికి కానీ, నందిగామకు కానీ, మైలవరం కానీ లైఫ్ లైన్ ప్రాజెక్ట్. ఈ లైఫ్ లైన్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఎన్జిటిలో సరిగ్గా సమాధానం చెప్పడం వల్ల ఆ కోర్టులో కేసు పెండింగ్ ఉంది. మొన్న కూడా మాట్లాడటం జరిగింది. అతి త్వరలో 2-3 నెలల కేసు పరిష్కారం అయితే చాలా ఎకరాలకి అది ఒక ఆయకట్టు వల్ల బోల్డని ఎకరాలు సాగునీరు, తాగునీరు అందుతుంది. అది వచ్చే విధంగా మేమందరం, గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం దాని మీద సమీక్ష చేస్తున్నారు. అతి త్వరలో 2 నెలల్లో దానికి ఫుల్ స్టాప్ పడి కాక మళ్ళీ చింతలపూడి ఎత్తిపోతల పథకం మళ్ళీ ప్రారంభించే విధంగా ఉండబోతుందని మేమందరం ఆశిస్తున్నాం. ముఖ్యాలకు కూడా మేము ఆల్రెడీ ముఖ్యాలకి మాకు వర్క్ ఆర్డర్ వచ్చింది. ముఖ్యాలలో స్టార్ట్ అవబోతుంది. అది ఆల్రెడీ టెండర్కి వెళ్ళింది. త్వరలో కాంట్రాక్టర్ని పిలిచి ముఖ్యాలు అనేది లైన్లో తీసుకొస్తుంది. గంపలగూడెం అది మన ఆ బ్రిడ్జ్ అది 2 రాష్ట్రాలకి కలిపి ఉన్నది. ఎంతమంది వచ్చినా మాటలకే సరిపెడుతున్నారు కానీ కార్యరూపం దాల్చట్లేదు. మన చూస్తే కట్టలేరు గడప బ్రిడ్జి, కట్టలేరు మీద బ్రిడ్జి తప్పకుండా దాన్ని మొన్న అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అయినాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి వద్దలోకి వెళ్ళాలి ఫైలు. అప్పుడు మొన్నే అనుకున్నాం తప్పకుండా ముఖ్యమంత్రి వద్దలు సమయం తీసుకుని వెళ్ళి ఈ సంవత్సరంలో దానికి వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా తప్పకుండా వర్క్ అయితే మాత్రం పర్మనెంట్ వర్క్ ఈ మా హయాంలోనే ఈ సంవత్సరం కాలంలోనే దానికైతే మాత్రం ఒక ఫుల్ స్టాప్ అయితే మాత్రం పెడతాం. కిడ్నీ బాధితులు ఇప్పటికీ రోజుకి నెలలో 2-3 చనిపోతున్నారు సార్ జీకొండూరులో. దానికి శాశ్వత పరిష్కారం అనేది ఎవరు ఎందుకు చూపించలేకపోతున్నారు? మీరు చూస్తే గత ప్రభుత్వం మేము ఉన్నప్పుడే 2014 దానికి పైప్ లైన్ శాంక్షన్, కానీ మొన్న వచ్చిన ప్రభుత్వం వల్ల ఆ పనులన్నీ ఆగిపోయినాయి. మేము అధికారంలోకి రాగానే మీరు చూస్తే ట్యాంకర్లతో వాటర్ టెంపరీగా ఇష్టమే కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయినాయి, ట్యాంకులు రెడీ అయినాయి. కృష్ణ నుంచి వాటర్ ఏ కొండూరు వరకే వెళ్తుంది, ట్యాంకులు కూడా రెడీ అయినాయి. ఇంకొక 2 నెలల్లో ఆ పథకం, మంచినీరు పథకం ఏ కొండూరు మొత్తం ఇచ్చి కిడ్నీ బాధితులను తగ్గించడానికి ప్రభుత్వం మేము వచ్చిన కాంచి కార్యరూపం జరుగుతుంది. నిజంగానే ఇప్పుడు వాటర్ ట్యాంకర్లో వాటర్ వెళ్తుంది. త్వరలో ఒక 1.5 నెలన్నర 2 నెలల్లో అన్ని ట్యాంకులని కూడా ఓపెన్ చేస్తున్నాం. అన్ని చాలా చోట్ల ట్యాంకులు కట్టాం, లిఫ్ట్ ఇది పెట్టాం, పైప్ లైన్ పని అయింది. 6 డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసాం. ఫైనల్గా ఆనందకరమైన విషయం ఏంటంటే నేను కూడా కిడ్నీ బాధితుల కోసం తిరుగుతూనే ఉన్నా. ఈ 15 నెలల సమయంలో దాన్ని ఒక రూపులోకి వచ్చింది. ఎంతో మంది దీని మీద కష్టపడ్డ నాయకులు అందరూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఉండటం వల్లే మళ్ళీ మేము వచ్చినా మొదలు పెట్టడం వల్ల ఏ కొండూరు వాసులకి మంచినీటి సమస్య కాకుండా కిడ్నీ బాధితులకి కృష్ణా జలాలు అందిస్తున్నాం. మీ నియోజకవర్గంలోని ఐకానిక్ బ్రిడ్జ్ కానీ, వెస్ట్ బైపాస్ కానీ, అటు వేదాద్రి దగ్గర వంతెన కానీ, దాని మీద మీ పాత్ర ఎంత? గౌరవ ముఖ్యమంత్రి గారు వేదాద్రి దగ్గర ఒక వైకుంఠపురం బ్యారేజ్ పెడదామని ఆయన ఉద్దేశం. అంటే ఇవాళ మనం చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఒక్కటే జీతాలను టైంకి ఇస్తున్నాం, సంక్షేమాలు ఇస్తున్నాం,
ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. పోలవరం ఒక లైన్లో తీసుకొచ్చాం, అమరావతిని ఒక లైన్లో తీసుకొచ్చాం. ఒక్కొక్క కార్యక్రమంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల కొంచెం లేట్ అయినా ఈ వైకుంఠాపురం బ్రిడ్జి ఈ 3 సంవత్సరాల్లో పూర్తయి నాకే కాదు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎన్నో గ్రామాలకి మంచినీళ్ళే కాకుండా రాకపోకల సౌకర్యం కూడా ఉంటుంది. ఈ వెస్టర్న్ బైపాస్ అంటారు, 2 నెలల్లో వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అయిపోతుంది. దసరాకి వెస్టర్న్ బైపాస్ని టెంపరీగా ఓపెన్ చేస్తున్నాం. మా అమ్మవారి దర్శనానికి ఎన్నో లక్షల మంది భక్తులు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. అందుకే టెంపరీగా వెస్టర్న్ బైపాస్ ఓపెన్ చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా వెస్టర్న్ బైపాస్ వస్తే విజయవాడ నగర వాసులకి 50% ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. దాన్ని కొంతమంది రైతులు ఇబ్బంది పడటం వల్ల అది 175 మంది రైతులు ఇబ్బంది పడ్డారు ఆ సమయంలో. దాన్ని 7-8 మంది రైతులు తీసుకొచ్చాం. ఇప్పుడైతే వర్క్ అయితే స్పీడ్గా జరుగుతుంది. 2 నెలల్లో మోస్ట్ ప్రాబబ్లీ బై సంక్రాంతికి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అవుతుంది. మీ పక్క నియోజకవర్గంలో గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆ బ్రిడ్జ్ విషయంలో ఒక మార్క్ అనేది వచ్చింది. చిన్ని గారికి 15 నెలల్లో ఏ మార్క్ ఉంది? అంటే మీ హయాంలో ప్రాజెక్టులు శాంక్షన్ అవుతున్నాయి కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఒక్క శంకుస్థాపన కూడా జరగలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఒక విషయం అండి, అది ఆయనకు శాంక్షన్ అయింది ఒకటి. నేను 7 ROBలు శాంక్షన్ చేయించుకున్నాం, టెండర్ స్టేజ్లో ఉన్నాయి, శంకుస్థాపనకి వెళ్ళిపోతున్నాయి. అది ఆ మార్క్ ఏంటంటే అందరం కలిసి కష్టపడతాను. ఆయన గుంటూరు కోసం కష్టపడుతున్నాను, నేను విజయవాడ కోసం కష్టపడుతున్నాను, ఇంకో దానికి కాదు. ఆయన కేంద్ర మంత్రికి ఉండే యాక్సెస్ ఒక ఎంపీకి ఉండటం కూడా తక్కువ. మీరు చూస్తే గుంటూరు పార్లమెంట్ చాలా అదృష్టం చేసుకుంది. గౌరవ నారా లోకేష్ గారు ఉన్నారు, గౌరవ తెనాలి ఎమ్మెల్యే గారు, ఒకసారి అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతి మీద కష్టపడుతున్నారు. వీళ్ళందరి యొక్క కృషితో నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని, మనోహర్ గారు ఉన్నారు, నరేంద్ర గారు ఉన్నాడు, నేను కూడా నా ఎమ్మెల్యేలతో కలిసి కష్టపడుతున్నాం. అంటే ఇప్పుడు రైల్వే శాఖలో మీరు దాదాపు 7 నెలల నుంచి ఉత్తరప్రదేశ్ మనకి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అన్నీ క్లియర్ అయింది. మేము 2 నెలల్లో గుంటూరుని మించిన స్పీడ్లో విజయవాడ నగరం ఉండబోతుంది. వాళ్ళ అదృష్టవంతులే సార్. కానీ కేశినేని చిన్ని అనే బ్రాండ్, ఆ నేమ్ అనేది జిల్లా వ్యాప్తంగా మారుమోగింది. మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నది. జిల్లాలో ఉన్న రాజకీయాలకు అతీతంగా కూడా కొంతమంది మీకున్న మీ తాలూకా దీన్ని బట్టి, లెగసీని బట్టి. సో ఆ మార్క్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది? వచ్చే 2 నెలల్లో, అందుకనే 3 లక్షల మెజారిటీ ఇచ్చారు. వచ్చే 2 నెలల్లో 7 ROBలు తీసుకురావడం ఎవరి వల్ల కాదు. 20 సంవత్సరాల్లో ఎంతమంది ఎంపీలు పనిచేసినా ఒక్క ROB అంతే. నేను 7 ROBలు తీసుకొస్తున్నా. 2 మేజర్ నేషనల్ హైవేస్కి తీసుకొచ్చాం. ఇంతే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఆ రోజు మెట్రో కనుక లేకపోయి ఉంటే ఈ పాటికి మేజర్ సమస్య 6.3 కిలోమీటర్స్ ఇవన్నీ అమరావతితో విజయవాడ నగరంతో కలిపి కూడుకున్న అభివృద్ధి. కాబట్టి ఇప్పుడు మెట్రో లేకపోతే అది స్టార్ట్ అయ్యేది, తప్పకుండా మెట్రో స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఈ 5 రోజుల లోపల 3 ROBలకి టెండర్కి వెళ్తున్నాం. ఎందుకంటే గుంటూరు నగరంలో అతి తీవ్రమైన సమస్య. మీరు చూస్తే గత 25-30 సంవత్సరాల సమస్య అది. మనకంత భయంకరమైన సమస్యలు నిజంగానే లేవు, కానీ మనకి ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఒకేసారి 6-7 ROBలు తీసుకొచ్చినాక తప్పకుండా నా మార్కు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సహకారంతో నా మార్క్ అనేది తప్పకుండా విజయవాడ నగరంలో ఉండబోతుంది. ఇప్పటికే నేను ప్రతినిత్యం ప్రతిరోజు అందుబాటులో ఉంటా, ఎక్కువ సమయం విజయవాడలోనే ఉంటా. ప్రతి వార్డుకి నేనే స్వయంగా వెళ్తున్నాను. మీరు చూస్తే వెళ్ళటం వల్ల నాకు సమస్యలు, నేను విజయవాడ నగరం వాసిని. విజయవాడ అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన నగరం. ఆ విజయవాడ నగరంలో నాకు విజయవాడ నగరం యొక్క అభివృద్ధి, ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి, విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి నాకు యొక్క ముందున్న కార్యకర్తలను ఏ విధంగా ఆదుకున్నారు? పార్టీ వచ్చి 15 సంవత్సరాలు, అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. కానీ ఈ రోజు కూడా చాలా మంది కార్యకర్తలు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, నాయకులు కానీ కొంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వారికి ఏ రకంగా న్యాయం చేయగలరు? అంటే ఒకటే విషయం అండి, ఇవాళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెబుతున్నారు, కార్యకర్తలకి ఇబ్బంది లేకుండా చూద్దాం అని. మేము కూడా ఏంటంటే, ఇప్పుడు సార్ ఒకటే చెప్తారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం, ఈ ఎన్నో కార్యక్రమాలు కార్యకర్తలకి అందే విధంగా చేయబోతున్నాం. ఇప్పుడు
మేము గత పార్టీ లాగా ఈజీ మనీ కార్యకర్తలకు మేము అలవాటు చేయట్లేదు. వాళ్ళ కష్టం వాళ్ళ కృషితో రావాలని మేము మా కోరిక. అందుకనే నా ఆఫీస్లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాను కార్యకర్తల కోసం. ఎవరైనా ఎంఎస్ఎంఈ లోన్లు పెట్టుకున్నా, ఎవరైనా స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలనుకున్నా, ఎవరైనా ఇంకా వేరే కార్యక్రమాలకి ఏదన్నా ఉండాలనుకున్నా, అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమం తీసుకున్నాను. కేసినేని ఫౌండేషన్ ఎన్ఐఆర్డి ఆధ్వర్యంలో ఎవరెవరికైతే స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎంతోమంది మహిళలు మన దగ్గర మెప్మా డాక్రా గ్రూప్లో ఉన్న మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కామన్ ఫెసిలిటీ సెంటర్ అంటే వాళ్ళకి చూస్తే వాళ్ళు చక్కటి ఉత్పత్తులు చేస్తున్నారు, కానీ ప్యాకింగ్ సరిగ్గా లేదనో లేకపోతే మార్కెటింగ్ లేదనో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ అదే విధంగా మార్కెటింగ్ ఉండాలి, ప్యాకింగ్ నీట్గా ఉండాలి, హైజెనిక్గా తయారు చేయాలి. ఇప్పుడు చాలామంది పచ్చళ్ళు తయారు చేస్తున్నారు, నా కాన్స్టిట్యున్సీలో పౌడర్లు తయారు చేస్తున్నారు, ఈటబుల్స్ తయారు చేస్తున్నారు, కానీ హైజెనిక్గా లేదని కొంతమంది అంటారు. కాబట్టి మొత్తం 16 మండలాల్లో కేసినేని ఫౌండేషన్ మేము ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ అరేంజ్ చేయబోతున్నాం. అంటే పచ్చళ్ళ కటింగ్ మెషిన్లు కానీ పచ్చళ్ళు తయారు చేసే మెషినరీ దాని హైజెనిక్గా ఉండేటట్టు ఇటువంటి సదుపాయాలు ఆల్రెడీ 2 రేపు సంక్రాంతికి ఓపెన్ చేస్తున్నాం. 2 ఒకటి జక్కంపూడి కాలనీలో, ఒకటి జగ్గపేట నియోజకవర్గంలో, మిగతా 2 ఉగాదికి ఓపెన్ చేద్దాం. వచ్చే సంవత్సరం 16 కూడా పూర్తి చేయబోతున్నాం. వీటికి అక్కడ ఉన్న డాక్రా గ్రూపుల యొక్క సలహాలు సూచనలు, అక్కడ ఉన్న అధికారులు పీడీల యొక్క సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళకి అందే విధంగా చేస్తున్నాం. అంటే ఉన్న వాళ్ళని మనం అప్గ్రేడ్ చేయాలి, చేయని వాళ్ళకి వీళ్ళని చూపించి ఇట్లా చేసుకుంటే మీకు ఆదాయం వస్తుందని చేయాలి. కానీ అందరూ అందుకనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేకపోతే ఇది కానీ ఇటువంటి కార్యక్రమాల మీద కామన్ ఫెసిలిటీ సెంటర్ కానీ నా నియోజకవర్గంలో మొత్తం అంతా వచ్చే విధంగా అందించబోతుంది. ఎంఎస్ఎంఈలు అత్యధికంగా సుమారు 10,000 అప్లికేషన్లు దాకా వచ్చాయి. వాళ్ళకి ఎలా న్యాయం చేయగలుగుతారు? ఎందుకంటే వాళ్ళు చాలా మంది డిఫాల్టర్స్ ఉన్నారు, లోన్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, సిబిల్ స్కోర్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 10 లక్షలు 20 లక్షలు పెట్టుకున్నారు. అది మనం చేయగలిగింది కాదు కదా. మనం ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. మా చిన్ని గారు ఉన్నారు, చిన్ని గారు ఉన్నారంటే నువ్వు లోన్ ఎగ్గొడితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు కదా. ఏదైనా క్లీన్ హిస్టరీ ఉండాలి. లోన్ ఎగ్గొట్టినా మీరు తెచ్చిన అవేర్నెస్ కి వాళ్ళు మాకు ఒక ఉపాధి ఉంటుంది, ఉపాధి చేస్తున్నాం. ఆల్రెడీ చూస్తే పిఎంఈజీపీ కింద బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి కొన్ని. ఇప్పుడు ఒక అవేర్నెస్ చేయగలం, కానీ అప్లికేషన్ ఫిల్ చేయలేకుండా మేము అవేర్నెస్ లో కూడా క్లియర్ గా చెప్తున్నాం. సిబిల్ స్కోర్ కనుక మిస్ అయితే మొదటి రోజు మేము చెప్పే కార్యక్రమం ఏంటంటే, సిబిల్ స్కోర్ మిస్ అయితే మేము ఎవ్వరం చేయగలిగింది ఏం లేదు, ఆశలు పెట్టుకోవద్దని వెరీ క్లియర్ గా డే 1 మా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. మీరు చూస్తే జాబ్ మేళాలు పెట్టాం. జాబ్ మేళాల్లో ఎన్ని జాబ్ మేళాలు పెట్టాం? అధికారంలోకి వచ్చినాక 7 జాబ్ మేళాలు పెట్టాం. ఒక్కొక్క జాబ్ మేళకి ఒక చోట సిద్ధార్థ కాలేజీలో అయితే 5,000 మంది అటెండారు, ఇంకోసారి సిద్ధార్థలో పెడితే 2,000 మంది అటెండారు. మొన్న నందిగాం పెట్టాం, బ్రహ్మాండంగా ఉంది. తిరువూరు పెట్టాం, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రేపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెడుతున్నాం. ఈ జాబ్ మేళాలు, ఇది ఎంఎస్ఎంఈలు సిబిల్ స్కోర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం కాదు, ఎవరో ఏం చేయగలిగింది? శుభ్రంగా కట్టుకోవాలి, చెయ్యాలి. సిబిల్ స్కోర్ లేదు, నేను పోయినసారి డబ్బులు కట్టలేదు, మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇవ్వగలరు? కాబట్టి అది ముందే అవేర్నెస్ చేస్తున్నాం. సిబిల్ స్కోర్ నీట్గా ఉంచండి. సిబిల్ స్కోర్ ఉంటే ఎంఎస్ఎంఈలకు రండి. మీరు సర్వీస్ సెక్టర్లో కూడా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. మనకు విజయవాడ అంతా సర్వీస్ సెక్టరు. తప్పకుండా సిబిల్ స్కోర్తో పాటు లేదు, ఎవరైనా ఉద్యోగాలు చేస్తానంటే ఉద్యోగాలు జాబ్ మేళాలు పెట్టేస్తున్నాం. ఇంకా అంతకన్నా ఏ ప్రభుత్వం కాదు కదా. ఎవరు కూడా నేను సిబిల్ స్కోర్ లేదు, నేను డబ్బులు ఎగ్గొట్టాను, నేను మళ్ళీ డబ్బులు అంటే చేయగలిగింది ఎవరో దగ్గర ఏమీ చేయలేము. ఎంత ఆశలు పెట్టుకున్నా మనం చేయగలిగిన పరిస్థితి ఏం లేదు. నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలతో మీకున్న కోఆర్డినేషన్ ఎలా ఉంది? అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్ని గారు సింగిల్గా కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు, కొన్ని కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఇండివిజువల్గా చేసుకుంటున్నారు. చిన్ని గారి పాత్ర ఉండట్లేదు, లిమిటెడ్గా ఉంటుంది. దాన్ని ఏమంటారు? నా ప్రోగ్రాంలన్నీ ఎమ్మెల్యే లేకుండా ఎక్కడ ప్రోగ్రాం ఉండదు. ఎమ్మెల్యేలు లేకుండా ప్రోగ్రాం పలానా నియోజకవర్గంలో జరిగింది అంటే ఎమ్మెల్యే పర్మిషన్తో జరుగుతుంది. మా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నంత కోఆర్డినేషన్ ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే వాళ్ళు ఏమన్నా డిస్టర్బ్ చేసుకుంటే ఏమన్నా తప్పుద్దేమో, కానీ నా 7 నియోజకవర్గాల్లో నా దగ్గర ఉన్న కోఆర్డినేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బాగా చేస్తున్నావు, ఇదే కోఆర్డినేషన్ చేయమని చెప్పారు. లోకేష్ గారు కూడా ఇదే కోఆర్డినేషన్ చేయమని నాకు క్లియర్గా చెప్పారు. నా మీద అదనపు బాధ్యతలు కూడా వచ్చినాయి. నేను అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో 2 రోజులకు ఒకసారి పొద్దున్నే 7 నుంచి మొదలుపెట్టి 8 దాకా అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడతా. అందరూ కూడా నేను ఏ ప్రోగ్రాం పెట్టినా మొన్నే చూసారో లేదో మీరు,
విజయవాడ ఉత్సవ్ అని ఒక ప్రోగ్రాం పెడితే ఉమ్. తిరువురు ఎమ్మెల్యే గారు ఫ్యామిలీతో ఎప్పుడో పెట్టుకున్న ప్రోగ్రాం వల్ల ఆయన రాలేకపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ రోజు అటెండ్ అయ్యారు. కాబట్టి నాకున్న కోఆర్డినేషన్, నేను ఎమ్మెల్యే పర్మిషన్ అంటే చెబుతా, పర్మిషన్ అని కాదు, మేము ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంది నాకు. కానీ ఏదైనా పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా వెళ్తా. ఇబ్బంది లేని చోట ఎక్కడ కూడా ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ నాకున్నంత కోఆర్డినేషన్ మీరు చూస్తే ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా చిన్న కంప్లైంట్ పేపర్లో మీకు పలానా ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ ఉన్న అటువంటిది ఏదైనా ఉంటే పార్టీతో ఇబ్బందులు ఉండొచ్చు, కార్యకర్తలతో ఇబ్బంది ఉన్న ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కానీ చిన్నితో ఇబ్బంది ఉన్న ఎమ్మెల్యే ఎవరు లేదు. పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని ఎప్పుడు వేస్తారు? అక్కడ 4 గ్రూపులు ఉన్నాయి. బహిరంగంగా రీసెంట్ గా బీజేపీను మన టీడీపీ వాళ్ళు మీరు చూసారో లేదో, ఎలక్షన్ ముందు మాకు 4 గ్రూపులు ఉన్నాయి. సార్. ఎలక్షన్ అయిన తర్వాత నేను దాన్ని ఏ రోజు అయితే ఇన్ఛార్జ్ వచ్చామో 4 గ్రూపులు ఒక్క చిన్న ఇబ్బంది లేక మేము కమిటీ చేసాం. ఎన్ని కమిటీల్లో చిన్న డిస్టర్బెన్స్ మీకు ఉందా? పశ్చిమ నియోజకవర్గం లేదు. అక్కడ ఉన్న బుద్ధా వెంకన్ గారు కానీ, మేరా గారు కానీ, జలీల్ ఖాన్ గారు కానీ, ఇంకెవరన్నా పెద్ద నాయకులు ఉంటే బేగ్ గారు కానీ, అందరూ కూడా కలిసికట్టుగా తిరుగుతా యునానిమస్ గా కమిటీలు వేసి ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేదు. మీరు చూస్తే ఏ నియోజకవర్గంలో డిస్టర్బెన్స్ ఉంది కానీ పశ్చిమ. కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇవాళ తెలుగుదేశానికి కంచుకోట, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. అక్కడ చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ప్రతిసారి నేను అక్కడ ఎవరో లేకపోవడం వల్ల కార్యకర్తల సమావేశం ఇప్పుడు 3 సార్లు వేసి 3 సార్లు వాళ్ళతోనే భోజనం చేస్తాను, వాళ్ళతోనే కూర్చుంటాను, వాళ్ళతోనే ఉంటాను, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. ప్లస్ బీజేపీకి తెలుగుదేశంకి ఏదో చిన్న ఇష్యూ జరిగిందంటే అతను కొత్తగా వచ్చిన కార్పొరేటర్ మాకు అక్కడ ఉంది బీజేపీ అధ్యక్షుడు శ్రీరాము, ఇద్దరు ఏదో స్టాండ్ గురించి పడ్డారు, కానీ తర్వాత అదంతా సర్దుకుంది. ఏ రోజు కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అప్పుడెప్పుడో గ్రూపులు ఉన్నాయి. మొన్న కూడా మా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అంటున్నారు, ఏముందా భలే ఉంది అసలు ఈ నియోజకవర్గాన్ని సెట్ చేసావు, ఏం మాయ చేసావు అని. ఏం లేదండి, అందరితో కలిసి వెళ్ళిపోయి మాయ ఇంకంత చేసేది ఉంది. పశ్చిమ నియోజకవర్గం చాలా బాగుంది. చిన్న డిస్టర్బెన్స్ బీజేపీకి మా కొత్తగా వచ్చిన కార్పొరేటర్ మధ్య అయింది, కానీ పాత నాయకులు అందరూ చక్కగా కలిసి వెళ్తాం. అదే కొత్తగా వచ్చిన కార్పొరేటర్లు అధికారంలోకి వచ్చినాక చాలా మంది మీ చుట్టూ చేరారు. అధికారం వచ్చే నెల రోజు 3 రోజులు వాళ్ళకే మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, లేకపోతే మీ ఎమ్మెల్యేలు కానీ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒక అపోహ. కొత్తగా వచ్చే నాయకుడు ఎవరో నా ఆఫీస్లో లేరు, ఒక్కళ్ళని చూపించాను. కొత్తగా వచ్చే కార్పొరేటర్ నేను మా పశ్చిమ నియోజకవర్గంలో నుంచి వచ్చారు 3 కార్పొరేటర్లు, కానీ నాకు అక్కడ కమిటీలో కూడా అంతా మేము పాత వాళ్ళకి వేసాం. మీరు ఎటువంటి ఎనిపోయిన గ్యాసిప్స్ చెప్పొద్దు, ఫోటోతో చూపించండి. నా ఆఫీస్ అంతా పాత వ్యక్తులతోనే నిండి ఉంటుంది, నాకు పాత వ్యక్తులే కావాలి. నేను గనక చేయగలిగితే విజయవాడ కార్పొరేషన్ ఎప్పుడో లాగేసుకునేవాళ్ళం. మాకు పాత అక్కడ ఉన్న చెత్త వద్దు. ఉన్న చెత్తలో మంచివాళ్ళు ఒకళ్ళిద్దరు పార్టీలో జాయిన్ అయితే అది కూడా అధినాయకత్వం పర్మిషన్ తీసుకుని వచ్చాం. పాత నాయకులు తప్పితే కొత్త నాయకుల ఒక పేరు చెప్పండి, వచ్చి చేరిన వాళ్ళు, ఈ మధ్య చేరిన వాళ్ళు, మేము ఎవరిని జాయిన్ అయ్యాను కూడా జాయిన్ అవ్వట్లేదు. మాకు ఒక స్ట్రెంత్ ఉంది, మాకు అసలు విపరీతమైన స్ట్రెంత్ ఉంది. విజయవాడలో 72% హ్యాపీనెస్ ఇండెక్స్ వచ్చింది మొన్న విజయవాడ మీద తీస్తే అధ్యక్షుల వారు. కాబట్టి అసలు మాకెందుకు ఇంకా ఇవాళ ప్రజలకు మేము సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి ఇస్తున్నాం, ఎవడో నాయకుడి వల్ల మాకు వచ్చేది కాదు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఈ మధ్యకాలంలో తీస్తే 80% సంక్షేమ పథకాల మీద వస్తే విజయవాడ 83% వచ్చింది. ఎందుకంటే ఆ రోజు మేము వరద బాధితులు కూడా ఆ విధంగానే ఆదుకున్నాం. అంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా ఉంది. మా పాత నాయకులు అంటున్నారు కొత్తగా వచ్చే వాళ్ళని చేర్చుకో, నాకు అవసరం లేదు. కొత్తగా వచ్చేవాడు ఏ రోజు నా ఆఫీస్లో కనపడ్డాడు. బుడమేరు ప్రక్షాళన ఎప్పుడు జరిగింది సార్? ఆల్రెడీ కొంత పార్టీ అయితే మైలవరం నియోజకవర్గంలో చేసాం. ఎక్కడైతే బుడమేరు గండిపడిందో అక్కడ రిటైనింగ్ వాళ్ళు చేసాం. ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఒక కమిటీ మీటింగ్ వేసుకున్నారు. ఇరిగేషన్ మంత్రి, అర్బన్ మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీ అందరూ కూర్చొని దాని మీద ప్రక్షాళన మొదలు పెట్టమన్నారు. దాన్ని మనం చూస్తే మొన్న ఎంత వరద వచ్చినా కూడా, ఎంత వర్షాలు పడినా కూడా పెద్ద ఇబ్బంది లేకుండా బుడమేరు అయితే ప్రయాణం సాగింది. మేము ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నాం. ఈ సంవత్సరంలో దాని మీద ప్రక్షాళన అయితే జరుగుతుంది. కేశినేని చిన్ని గారు ఎందుకు అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు విజయవాడ ఉత్సవాన్ని? అవునండి, కేశినేని చిన్ని గారు ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్. ప్రజలందరూ పాల్గొనాలి. విజయవాడ ఉత్సవాన్ని ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేయాలి. విజయవాడకి నిజంగా చూస్తే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా విజయవాడకు పోయింది. ఈ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల ఇదివరకు మనకి ఎగ్జిబిషన్ ఉండేది, అది లేకుండా పోయింది. ఇదివరకు మనకి సినిమాలు విరివిరిగా రిలీజ్ అయ్యి గాంధీనగర్ చూస్తే ఎంత బ్రైట్గా ఉండేదంటే థియేటర్ల ముందు జనాలు ఉండేవాళ్ళు. ఇటువంటి సినిమాలు కూడా తగ్గిపోవడం జరిగింది.
అంతేకాకుండా థియేటర్లు కూడా పాతవి అయిపోవటం వల్ల కొంచెం ప్రభ తగ్గింది. ఇదివరకు విజయవాడ పేరు చెబితే హైదరాబాద్లో ఒక కారు కొంటే సీట్ వేసుకోవాలన్నా ఇంజన్ మార్చుకోవాలన్నా విజయవాడకు రావాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ విజయవాడ ప్రభ కొంచెం ఇబ్బందికరపడే ప్రభలాగా తయారవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ బాగా పెరిగిపోవటం, హైదరాబాద్కి విజయవాడ దగ్గర ఉంటాం, విశాఖపట్నం దూరం ఉంటాం, విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ ఉంటాం, విశాఖపట్నం బాగా పెరిగింది. మనం ఇదివరకు ఎవరన్నా ఒక చీర కొనాలన్నా, ఒక బట్టలు కొనాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విజయవాడ చూసేది. అటువంటి విజయవాడకి మళ్ళీ ఒకసారి విజయవాడ వైబ్రెంట్ సిటీ, ఎంతోమంది ఎంటర్ప్రినర్లు పుట్టించిన సిటీ, ఎంతోమంది కళాకారులు పుట్టించిన కవులని కళాకారులు మన దగ్గర ఇవాళ నేషనల్ ఫ్లాగ్ పుట్టిందే విజయవాడలో పింగళి దసరా గారి ఆధ్వర్యంలో పుట్టిన విజయవాడ. ఇటువంటి సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో ఆ కళలకు కూడా ప్లేస్ లేకుండా పోయింది. మనం విజయవాడలో 1,50,000 మంది భక్తులు కనకదుర్గ అమ్మవారిని దసరా ప్రతిరోజు దర్శించుకుంటారు. వారు వచ్చి దర్శించుకుని మళ్ళీ వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. వచ్చిన వాళ్ళు 1-2 రోజులు విజయవాడలో ఉండి విజయవాడలో రకరకాల కార్యక్రమాలు పెడితే ఆ కార్యక్రమాలను చూసి విజయవాడ నగరవాసులే కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాసులకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండి, మైసూర్ అనేది దసరా ఉత్సవాలకి ఎంత ఫేమస్, అదేవిధంగా అమ్మవారి కనదుర్గ అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకి ఇటువంటి ఫెసిలిటీస్ కనిపిస్తే ఇంకో 2-3 రోజులు ఉండి విజయవాడ కూడా మైసూర్ లాగా మరొకసారి ఒక అభివృద్ధి చెందుతుంది దసరా సమయంలో అని ఒక చిన్న తలంపుతో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి చెప్పంగానే నారా లోకేష్ గారు అయితే కొన్ని సజెషన్స్ కూడా బాగా ఇచ్చారు. ఒక గ్లోబల్ సిటీ పెట్టండి, ఒక ఎగ్జిబిషన్ పెట్టండి, ఎగ్జిబిషన్ ఒక గ్లోబల్ సిటీ పెట్టండి అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు అయితే సిటీ అంతా డెకరేషన్ బ్రహ్మాండంగా చేయండి, మీరు ఎంత అందంగా చేస్తారంటే మళ్ళీ మళ్ళీ వచ్చి ప్రజలందరూ చూసుకునే విధంగా ఉండాలన్నారు. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే సర్క్యులేషన్ ఆఫ్ మనీ. మనం వాళ్ళ ఎగ్జిబిషన్ వల్ల మనం పెడితే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ బతుకుతారు. మనం చూసాం విజయవాడలో ఫుడ్ కోర్ట్ పెడితే రోజు సాయంత్రం వచ్చేపాటికి ఎంతమంది చిరు వ్యాపారులు అక్కడ బతుకుతున్నారో, ఎంత రష్గా ఉండదు. కాబట్టి మొన్నే చూసాం వరదల్లో నీళ్లు ప్రకాశం బ్యారేజ్ మీద పారుతుంటే చూడటానికి కొన్ని వేల మంది ప్రకాశం బ్యారేజ్ రోజు బ్లాక్ చేస్తున్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ లేదు, చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్లు చేస్తా ఆ రోజు ఇచ్చిన భక్తులు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే మనం విజయవాడకి తప్పకుండా చిరు వ్యాపారులు బతుకుతారు, విజయవాడ వైబ్రేషన్ మళ్ళీ కనపడుద్ది, తప్పకుండా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మేమందరం కూడా కూర్చుని ఒక సొసైటీ వాళ్ళందరూ ఒక వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ అని విజయవాడలో ఉన్న ఒక అందరితో కలిపి ఒక సొసైటీ ఫామ్ చేశారు. ఈ సొసైటీ ద్వారా ఈ విజయవాడ ఉత్సవం, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ కూడా దీంట్లో భాగమైంది. ఆఖరికి దుర్గగుడి కనదుర్గ అమ్మవారి బోర్డు కూడా దీంట్లో భాగంగా ఉంది. ముగ్గురం కలిసి ఇటువంటి కార్యక్రమాలు కొన్ని, ఒక చోట ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఒక చోట కళలకి బాగుండేటట్టు, ఒక చోట ఇంకా సామాన్య మానవుడికి ఎంటర్టైన్మెంట్ వచ్చేటట్టు కొంచెం దూరంగా, ఇట్లా అన్ని కార్యక్రమాలు కలిపిపెట్టి సినిమా కార్యక్రమాలతో సహా కలిపిపెట్టడం వల్ల ఒక వైబ్ క్రియేట్ అవుతుంది విజయవాడకి. ఇదేంటంటే ప్రతి నగరానికి ఒక వైబ్ క్రియేట్ అవ్వాలి. ఈ వైబ్ క్రియేట్ వల్ల అదే టూరిజం. దిస్ ఇస్ నథింగ్ బట్ టూరిజం. అంటే ఎంతోమంది టూరిజం, చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతారు ఏ ఇజమో లేదు టూరిజం ఉందని. ఆ టూరిజం అనేది ఆ 11 రోజులు విజయవాడలో పెడితే ఇంకో నగరం ఇంకోటి అందుకోవచ్చు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, నేవీ డే అని ఉంటుంది, నేవీ డే అప్పుడు వైజాగ్ ఫెస్ట్ అందుకోవచ్చు, భీమవరం ల్యాండ్ ప్రదేశంలో సంక్రాంతి పెట్టుకుని ఇంకోటి అందుకోవచ్చు. ఇట్లా అందుకోవటం వల్ల కళాకారులు అందరూ కూడా బతుకుతారు. చక్కగా చిరు వ్యాపారులు, ఆ నగరంలో ఉన్న చిరు వ్యాపారులు బతుకు, ఆ నగరానికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఆ నగరానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఉంటుంది. ఆ నగరానికి రకరకాల మంది వస్తాం వల్ల ఎన్నో హోటళ్ళు ఫుల్ అవ్వచ్చు, ఎంతోమంది ఉండొచ్చు. వాళ్ళ భక్తులకి ఒక ఆనందంగా కూడా అక్కడ చిన్న చిన్న పిల్లలను తీసుకుని ఎక్కడెక్కడ విజయనగరం, శ్రీకాకుళం నుంచి వస్తున్నాను, పాపం వచ్చి మళ్ళీ వెంటనే జర్నీ చేయకుండా ఇట్లా చిన్న సౌకర్యాలు చూద్దాం. మొన్నే చూశాను కుంభమేళ ఎంత సక్సెస్ అయింది అసలు. ఆ కుంభమేళ చూసిన కాడి నుంచి ఒక విజయవాడకు కూడా ఇటువంటిది రావాలి అనే ఒక తలంపుతో ప్రతి సంవత్సరం దసరా సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. ఆ 1,50,000 భక్తులే కాకుండా విజయవాడ నగరవాసులకి ఒక ఆధ్యాత్మిక, ఒక టూరిజం, ఒక కల్చర్, ఇవన్నీ కలిపే విధంగా విజయవాడ ఫెస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఏసీఏ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గతంలో మీరు చేసింది ఇప్పుడు చేయాలనుకుంటుంది. సంవత్సర కాలంలో ఏసీఏ అధ్యక్షుడిగా ఎంతో సంతృప్తికరంగా జరిగిన సంవత్సరం. ఎందుకంటే మేము అధికారంలోకి రాగానే మాకు నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, మీరు ఎన్నో ఈవెంట్లు ఇక్కడ జరగాలని చెప్పారు.
మన దురదృష్టవశాత్తు మనకు ఒకటే స్టేడియం ఉంది, అది వైజాగ్ స్టేడియం. చూస్తే ఎంత బాధాకరమైన స్టేజ్లోనే ఉండేది. టాయిలెట్స్, లేడీ టాయిలెట్స్ చాలా వరస్ట్ స్టేజ్లో ఉండేది. అటువంటిది మేము అది పెట్టంగానే మాకు ఏ ఐపీఎల్ మ్యాచ్లు కావాలి, 2 మ్యాచ్లు కావాలి, పోయిన ఇయర్ కూడా ఇచ్చారంటే పోయిన ఇయర్ ఏదో ఎలక్షన్ ఉంది ఢిల్లీలో, దానికి ఇచ్చాం, అసలు మీ వైజాగ్ స్టేడియం చూస్తే ఎవరో రారు అని జిఎంఆర్ మన ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యం రిజెక్ట్ చేసింది. మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ఏంటి, మేము రెనోవేట్ చేస్తామని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, రామానాయుడు గారిని, అంతేకాకుండా లోకేష్ గారిని తీసుకుని ఢిల్లీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. నాకు స్టేడియం ఈ విధంగా కావాలి, ఈ విధంగా ఇస్తే నేను మ్యాచ్లు పెడతాను. సో మాకు టైం కూడా వెరీ షార్ట్గా ఉంది. 50 రోజుల్లో విశాఖపట్నం స్టేడియాన్ని వినూతనమైన రీతిలో ఎక్కడా లేని విధంగా తయారు చేయడం జరిగింది. ఆ జరిగినప్పుడు 2 మ్యాచ్లు మేము అక్కడ మాకు ఇవ్వటం జరిగింది. మేము 230 రెస్ట్ రూమ్స్ కట్టాం, 34 బాక్సులు కట్టాం, 8 కొత్త లిఫ్ట్లు పెట్టాం. అవి కూడా 50 రోజుల్లో 800 మంది వర్కర్లు డే అండ్ నైట్ చేయించాం. ఎలివేషన్ కూడా మార్చాం. ఆ స్టేడియంలో ఒక చోట పెట్టాం. ఇదివరకు స్టేడియం ఎట్లా ఉండేది, ఇప్పుడు స్టేడియం ఎట్లా ఉండేది అనే ఫోటోలు కూడా మేము పెట్టి వినూతనమైన రీతిలో తయారు చేసి ఐపీఎల్కి మ్యాచ్లు అడిగాం. ఆ రోజు గౌరవ ఐసీసీ చైర్మన్ జైషా గారు, బీసీసీ అందరూ వచ్చి స్టేడియం చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇంకో మ్యాచ్ ఇవ్వాలని చెప్పి జిఎంఆర్ యాజమాన్యానికి, ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యానికి స్వయంగా ఐసీసీ చైర్మన్ గారు అయిన జైషా చెప్పడం జరిగింది. నేను ఇంత స్టేడియం మీరు చేస్తారనుకోలేదు, మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా బీసీసీ వాళ్ళు కృషి చేయాలని చెప్పడం వల్ల ఇవాళ చూస్తే ఎన్నో మ్యాచ్లు వైజాగ్కి వచ్చినాయి. ఐసీసీ టోర్నమెంట్ ఫస్ట్ టైం వైజాగ్కి 4 మ్యాచ్లు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక వన్డే ఇంటర్నేషనల్ వచ్చింది, ఒక T20 వచ్చింది. గత 10 సంవత్సరాల్లో ఎన్ని మ్యాచ్లు అయితే జరిగినాయో మొత్తం లెక్కేసుకుంటే ఆ సంవత్సర కాలంలో మేము మ్యాచ్లు కూడా ఈ సంవత్సరాల కాలంలో అన్ని మ్యాచ్లు తీసుకొచ్చాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి 6 ఏళ్ళు అమరావతిలో మంచి స్టేడియం కట్టాలి మీరు అంటే మేము రెడీ అయ్యాం. మేము మా లోకేష్ గారిని కూడా తీసుకుని వెళ్ళి జైషా గారితో మాట్లాడించి దుబాయ్లో ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది, ఆయన కూడా ఒప్పుకున్నారు. సరే, అమరావతిలో సెకండ్ పూలింగ్లో స్థలం ఇస్తామని గవర్నమెంట్ అవటం వల్ల ఇది లేట్ అవుతుంది. కానీ మొన్నే మేము మళ్ళీ గౌరవ లోకేష్ గారిని, మాకు లేట్ అవుతుంది సార్, మేము స్టేడియం కట్టాలంటే 5 days బ్యాకే, లేదు ఇప్పుడు ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో ఇప్పిస్తాం, వెంటనే స్టార్ట్ చేయండి అని చెప్పి. అన్నిటిగా ఇంకొకటి ఏంటంటే మేము వచ్చిన కాడి నుంచి కూడా ఏపీఎల్ని రెనోవేట్ చేసి, మీరు చూస్తే ఇదివరకు ఏపీఎల్ చాలా దారుణమైన స్టేజ్లో ఉండేది. ఇవాళ ఏపీఎల్ ఆంధ్ర మొత్తానికి సెన్సేషనల్ అయ్యే విధంగా మేము దాన్ని తీసుకురావడం జరిగింది. మేము టీములు కూడా మంచి టీములు 7 టీములు తీసుకొచ్చాం. 7 టీముల్లో కూడా అత్యధిక ధర కొన్నాం. మీరు చూస్తే అంతకుముందు 70 లక్షలకు కూడా కొనని టీముని ఇవాళ మేము 2 కోట్లకి ఒక్కొక్క సంవత్సరం వచ్చే విధంగా తయారు చేసాం. దాన్ని కూడా చక్కగా ఖర్చు పెట్టి పిచ్చిని కూడా ఐపీఎల్ ఏ విధంగా జరిగిందో ఏపీఎల్ ఆ విధంగా చేయటం వల్ల వైజాగ్లో 15,000 నుంచి 18,000 మంది చూశారు మ్యాచ్. అంటే అది మాకు చాలా ఆనందం వేసింది. రేపు రాబోయే కాలంలో ఎక్కడికక్కడ మ్యాచ్లు, ఇప్పుడు కర్నూలులో స్టేడియం రెడీ చేస్తున్నాం, విజయవాడ రెడీ చేస్తున్నాం, మంగళగిరి కూడా పాత స్టేడియం రెడీ చేస్తున్నాం, ఈ లోపల కొత్త స్టేడియం అయ్యే లోపల. తర్వాత కడప రెడీ చేసాం, ఫ్లడ్ లైట్లు వేసాం. ఇట్లా ఎక్కడికక్కడ మ్యాచ్లు పెట్టి 7 టీములకి హోమ్ టీము, ఏవే టీము లాగా మ్యాచ్లు ఐపీఎల్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోతున్నాం. అన్నిటికన్నా ఉమెన్ ఐపీఎల్ పెట్టాం. నిన్న విజయవాడ టీము ఉమెన్ ఐపీఎల్ కూడా గెలిచింది, చాలా ఆనందకరమైన విషయం. తర్వాత మొన్నే ఉమెన్ క్రికెటర్ అందరూ వస్తే, ఇండియన్ ఉమెన్ క్రికెటర్ వస్తే మా లోకేష్ గారితో ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ పెట్టాం, అది కూడా బ్రహ్మాండంగా సక్సెస్. వాళ్ళు కూడా చక్కటి ఐడియాస్ ఇచ్చారు. ఇట్లా చూస్తే ఈ సంవత్సర కాలం ఎన్నో కార్యక్రమాలు చేసాం. మూడు అకాడమీస్ పెడుతున్నాం. ఒకటి విజయవాడ మూలపాడులో జిఎంఆర్ ఆధ్వర్యంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నాం, ఒక అకాడమీ విజయనగరం, ఒక అకాడమీ కర్నూలులో పెడుతున్నాం. ఇట్లా 3 ప్రాంతాల్లో 3 అకాడమీలు పెడుతున్నాం. ఇది కాకుండా ఎక్కడికక్కడ టాలెంట్ సెర్చ్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం. ఎక్కడైతే ఫాస్ట్ బౌలర్లు అవకాశాలు లేవో మేము మనం చూస్తే అరకు, కుప్పం లాంటి వెనకమాడిన ప్రాంతాలకు మట్టి టాలెంట్ సెర్చ్ టీం వెళ్ళి అక్కడ ప్రయత్నాలు మనం టెస్టులు పెట్టి అక్కడి నుంచి బౌలర్లు తీసుకుంటున్నాం. నిజంగా చూస్తే ఏపీఎల్ ఎంతో చక్కగా జరిగిందండి. ఒక కాకినాడలో టీ కాసుకునే వ్యక్తి యొక్క కుమారుడికి ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి ఏపీఎల్లో కొనడం జరిగింది. ఇట్లా 150 మంది వాళ్ళని కొనటం వల్ల వాళ్ళకి ఆర్థిక సాయమే కాదు, మెరుగైన క్రీడా వసతులు కూడా రావటం వల్ల చక్కగా సంవత్సర కాలం పూర్తి చేసాం. మళ్ళీ రెండోసారి కూడా యునానిమస్గా మమ్మల్ని 3 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఈ 3 సంవత్సరాల కాలంలో అమరావతిలో స్టేడియం రెడీ చేయటం, 7 గ్రౌండ్స్ రెడీ చేసి 7 గ్రౌండ్స్లో లైట్లు పెట్టి ఏపీఎల్ అన్ని చోట్ల పెంచి, ఏపీఎల్లే కాదు ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా
చక్కగా సక్సెస్ అయ్యే విధంగా నెక్స్ట్ ఇయర్ దాన్ని కూడా ఆక్షన్లోకి వెళ్తాం. దానికి కూడా ప్లేయర్లకి డబ్బులు వచ్చే విధంగా తయారు చేస్తాం. చేసి ఇవాళ ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బోర్డ్స్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకెళ్ళాలి మా కోరిక. చూస్తే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగే అసోసియేషన్లు ఉన్నాయి. ఏది మేము చేసినంత డిసిప్లిన్గా చేయట్లేదు కాబట్టి వాళ్ళ క్రికెట్లో మేము రూరల్ క్రికెట్ అంటే ఎక్కడైతే క్రీడాకారులకి అవకాశాలు లేరో వాళ్ళని రూరల్ ప్రాంతాల్లో చక్కటి రగ్గుడు బాడీ ఉంటుంది కాబట్టి తప్పకుండా తీసుకెళ్దాం. ఇంకోటి ఇప్పుడు రాబోయే స్టేడియంస్లో మేము క్రికెటే కాకుండా మిగతా క్రీడలను కూడా ప్రోత్సహించే విధంగా కొంత ఫెసిలిటీస్ తయారు చేస్తున్నాం. క్రికెటే కాకుండా కబడ్డీ ఇటువంటి వాటికి కూడా మేము స్టేడియంలో ప్లేస్ ఇవ్వబోతున్నాం. అవి కూడా ఒక రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళబోతున్నాం. రానున్న రోజుల్లో ఇండియా టీంలోకి మన మన వాళ్ళని చూడొచ్చు. ఆల్రెడీ ఉన్నారు. ఇంకా తప్పకుండా మొన్న ఐపీఎల్కి 5 ఆడారు. రాబోయే ఐపీఎల్కి 15 మంది క్రీడాకారులను ఆంధ్ర నుంచి తీసుకెళ్ళటమే మా ముఖ్య ఉద్దేశం. మీరు చూస్తే త్వరలో ఒక ఇంటర్నేషనల్ కోచింగ్ తీసుకురాబోతున్నాం. ఎక్కడా కూడా ఒక స్టేట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కోచింగ్ పెట్టిన దాఖలే లేవు. పేర్లు అప్పుడే వద్దు, అన్నీ అయినాక ఇంటర్నేషనల్ కోచ్ తీసుకొచ్చి వేయబోతున్నాం. అన్నిటికన్నా మీరు ఇప్పుడు తెలంగాణలో ఉన్న మిల్లి రాజు గారిని కూడా తీసుకొచ్చి అక్కడ మేము ఉమెన్కి ట్రైనింగ్ కోచ్ పెట్టాం. మేము అట్లా చక్కగా క్రీడాకారులకి కోచింగ్ ఫెసిలిటీస్, సపోర్ట్ స్టాఫ్ అండ్ మోడర్న్ ఇది ఇవ్వటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సార్? ఒకటి ఏసీఏ, ఒకటి ఎంపీగా, ఒకటి పర్సనల్ బిజినెస్లు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనం చాలా సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం. లోకేష్ గారిని చూస్తే చాలా సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు కష్టపడే దాంట్లో మనం ఎంత. తప్పకుండా ఆయన అడుగుజాడలో ఆయన శిష్యుడి కింద ఎంతో కొంత కష్టపడాలని నా ఫీలింగ్. కానీ ఇంకా బాధగానే ఉంటుంది ఆయన చూసినాక. ఇంత 73 సంవత్సరాల వయసులో ఆయన రాష్ట్రంలో పొద్దున్న ఒక నగరంలో ఉంటున్నారు, మధ్యాహ్నం ఒక నగరంలో ఉంటున్నాడు, సాయంత్రం ఒక నగరంలో ఉంటున్నాడు, మళ్ళీ రాత్రికి వచ్చి అధికారులు రివ్యూ పెడుతున్నారు. మొత్తం ఆయన్ని చూసినాక మనం సిగ్గుతో తలంచుకోవాలి. తప్పకుండా బాధ్యత ఆయన అడుగుజాడల్లో నడుస్తా ఆయనలో ఎంతలాగా అంత మనం నేను కాదు కదా, మనం ఎవరం కూడా కష్టపడలేను. ఆయనలో ఎంతో కొంత ఆయనకి చేదోడు వాదోడుగా మనం తిరగడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. లోకేష్ అత్యంత సన్నిహితుడిగా పేర్కొన్న చిన్ని గారు లోకేష్ని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేస్తున్నారు? ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతో ఉంది. లోకేష్ గారికి పార్టీ మొత్తం అభిమానులే. అందరం కూడా లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన సేవలు ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా రాష్ట్రం ఒక అభివృద్ధి బాటలోకి పయనించిన వేళ ఆ రోజు లోకేష్ గారు వస్తారేమో. మరి తప్పకుండా రావాలని అందరికీ ఉంది. మా అందరికీ కోరిక లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చెప్పి, కానీ చంద్రబాబు నాయుడు గారి తర్వాతే లోకేష్ గారు బగ్గాలు చేపడతారు. ఎప్పటికప్పుడు యువత రావాలి అని అంటున్నారు కదా, సీఎం గారే అంటున్నారు. కానీ వాళ్ళు ఉన్న రాష్ట్ర పరిస్థితి నిజంగా మనం చూస్తే సగం మంది ఎమ్మెల్యేలు యువత, 17 మెంబర్స్ మంత్రులు కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఉన్న దీంట్లో అంటే 80% తీసుకున్నారు. కానీ ఇవాళ ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు ఉంటేనే ఇన్ని కష్టాల నుంచి మనం బయటపడగలం. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న యువత మీదే అధికారం రన్ అవుతుంది కదా. మంత్రులు చూస్తే 17 మంది ఉన్నారు. కానీ తప్పకుండా యువతను తీసుకొస్తున్నాం, మార్పులు తెచ్చాం, చాలా మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి కానీ ఆయన ముఖ్యమంత్రిగా లేని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జగన్ ఈరోజు మళ్ళీ 6 నెలల నుంచి, గత 8 నెలల నుంచి మళ్ళీ వైసీపీ కొంత స్వరం గట్టిగా వినిపిస్తుంది. ఇందాక కూడా ప్రెస్ మీట్లో ఆయన గట్టిగా మాట్లాడారు. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ప్రజల వద్దకు వెళ్ళలేడు. మనం చూసాం వరదల సమయంలో ఒక్కరోజు వచ్చాడు, నేను ₹1,00,00,000 ఇస్తున్నాను. మళ్ళీ ఇంకో రోజు అది కూడా ఒక అరగంట తిరిగాడు. ఇంకో రోజు వచ్చాడు, ఆ ₹1,00,00,000 ఏమైనాయో తెలియదు కానీ మనం ఇచ్చిన వాటర్ బాటిల్సే ఇచ్చారు. మనం ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో, దాతలు ఏదైతే ఇస్తున్నారో ఆ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అట్లాగే మొన్న కూడా మేము ఇంటింటికి తిరుగుతామంటే మేము కూడా ఇంటింటికి తిరుగుతాం. ఒక్కరోజు కనపడ్డారు ఎవరైనా? ప్రజలు వాళ్ళ నిన్ను యాక్సెప్ట్ చేసే స్టేజ్ లేదు, చేదరించుకునే స్టేజ్లో ఉన్నారు. ఎక్కడో కూర్చుని ఓ ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, మాయమైపోవటం, మళ్ళీ బెంగళూరు పోవడం, మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవడం. ప్రజల చెంతకు ఎప్పుడైనా వెళ్ళటం అనేది జరగని. కానీ వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తాడంటే రౌడీలు, గోండాలు, ఎవడైతే బ్లేడ్ బ్యాచ్, ఎవడైతే గంజాయి బ్యాచ్ ఉన్నాడో, సుశంగా తెనాల్లోనూ నరసరావుపేటలోను బెట్టింగ్ బ్యాచ్లు వీళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు. ప్రజల వద్దకు ఎందుకంటే వెళ్తే ప్రజలైతే ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఒక్క నాయకుడు రోడ్డు మీద వాళ్ళ ప్రజల వద్దకు మేము వెళ్ళాం, ఇంటింటికి తిరిగాం.
ఒక్కళ్ళు వెళ్ళారా వెళ్తా అన్నారు ఏది కాబట్టి ఇతను ఎప్పుడో మర్చిపోయారు. పులివెందుల్లో పోనీ ఓడిపోవడం కాదు, డిపాజిట్ కూడా కోల్పోయాడు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటున్నాడు కదా సార్. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా నీకు లేదని ప్రజలు చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా నువ్వు ప్రతిపక్ష హోదా ఏంటి? అట్లీస్ట్ నువ్వు తెలుసుకుని అసెంబ్లీలోకి వచ్చి ఫైట్ చేయి. నీకేమన్నా ప్రజా సమస్యల మీద అప్పుడన్నా ప్రజలు ఆశిస్తారు. ప్రతిపక్ష హోదా కాదు కదా, ఏ హోదా వద్దన్నారు ప్రజలు. కాబట్టి అదే ప్రజలు ఇస్తే ఇస్తాం. ప్రజలు వద్దన్నా మనం ఏం చేయగలం? రెడ్ బుక్ ఎంతవరకు వచ్చింది సార్? 15 రెడ్ బుక్ తన పనిచేందు చేసుకుపోతుందని ప్రతినిత్యం నారా లోకేష్ గారు చెప్తానే ఉన్నారు. నిజంగా చూస్తే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో, ఎవరైతే అవినీతి చేసిన మంత్రులు కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారో, ఆ రెడ్ బుక్ జాగ్రత్తగా తన పని చేసుకెళ్ళిపోతుందంటే దాంట్లో ఎవరు తప్పులు చేశారు అనేది రాసుకున్నారు. ఆ తప్పులు చేసుకుని అధికారులకు అప్పచెప్పాం. అధికారులు ఏదన్నా ఎంక్వైరీ చేసి తప్పులుంటే అరెస్టులు జరుగుతుంది. థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ యూ.